అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. డైలాగులు డైనమైట్లా పేలాయి. అధికార ప్రతిపక్ష నేతల పరస్పర విమర్శలకు దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు బీసీ బిల్లుపై అవగాహన లేదని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించడం సభలో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. గంగుల కామెంట్స్కు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రి గారికి వాస్తవం తెలివై, ఎందుకంటే చెప్పాలి, వాస్తవం చెప్పాలి, నేను చెప్పాలి. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చారు కదా, అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా. శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మీద చెప్పడం జరిగింది. అధ్యక్ష, మాజీ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు, నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్. వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించాల్సుకోలే. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిట్ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యులకి, సమాజానికి చెప్తాను. తప్పుడు వార్త పోవద్దనేటువంటి ఆలోచన ఇస్తున్నారు తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు. పల్లె వర్గాల శాఖ వారికి విజ్ఞతగా వదిలేస్తాను.